యేసుక్రీస్తును అంగీకరించినటువంటి ఒక విశ్వాసి మా తల్లిగారికి సువార్త చెప్పి మందిరానికి నడిపించడం జరిగింది. అంతకుముందు కాలంలో యేసుక్రీస్తు అంటే మా తల్లిగారికి అసహ్యత. యేసు ప్రభు మాటలు చెప్తే వినేది కాదు. అంటే ఆమె బాహ్య సంబంధమైన ఆ విగ్రహాలకు, దేవుళ్లకు, దేవతలకు పూర్తిగా విలీనమైపోయింది. అందులో పరవశించిపోతూ ఉండేది. ఏ రోజైతే కష్టం, బాధ తన జీవితంలో వచ్చిందో, ఈ దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో అనే ఆలోచన చేత నందిగాములో బేతేలు ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళి ఒక వారం వాక్యం వింటా వచ్చింది. ఆ సమయంలో కొంత ఉపశమనం, ఊరట ఆమెకు కలుగుతూ వచ్చింది. ఇక ఆ తర్వాత కాలం మందిరానికి కొనసాగుతూ ఉండేది. అలా కొనసాగే కొద్దీ మా తల్లిగారికి స్వస్థత, కొంత నెమ్మది కలుగుతూ వచ్చింది. అయితే మా తల్లిగారి యొక్క పరిస్థితిని బట్టి మా తండ్రి గారు మా ఇంటి నుంచి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మాకున్నటువంటి పొలము, కొంత స్థలం అమ్మేసి. ఆ తర్వాత మా కులస్తులు ఎవరు పట్టించుకోలా, బంధువులు ఎవరు పట్టించుకోలా, అనాథలుగా, దిక్కులేని వారముగా చివరినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మా అమ్మ ఎరిగిన దాన్ని బట్టి దేవుని సన్నిధి మాకు తోడుగా ఉంటూ, సంఘం తోడుగా ఉంటూ, దేవుని కృపలో మా యొక్క కుటుంబం కొనసాగించబడుతూ ఉండేది. అయితే